అందరికి హ్యాపీ సంకటవర చతుర్థి. చందమామని చూడాలి కదా. నీకు కూడా చందమామేనా? హలో చూడకమ్మా, అమ్మ చూస్తుంది. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ డైరీస్. ఇప్పుడు వర్షంలో పువ్వులు, పంచదార, పువ్వులు, ఇంకేంటి రెండుసార్లు చెప్పినట్టున్నాగా పువ్వులు, అరటిపళ్ళు. ఎస్, అరటిపళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాము. హనిగాడు నేను. పట్టుకో. మనకు చెప్పిన పువ్వుల దగ్గరికి వచ్చేసాము. అన్నా ఎంత? పావు కిలో 100. 70కి ఇచ్చేవాళ్ళు కదా. అవునా? ఆహా. అవి మల్లెపూలు అవేం మారలేదు. సరే, ఇవి 100 రూపీస్ అంట పావు కిలో. అన్ని కలిపేయండి, పావు కిలో ఇవ్వండి. అవి తక్కువరా. అవి కూడా ఇవ్వండి, 2 మూరలు ఇవ్వండి. 3 ఇవ్వండి. ఫ్లవర్స్ తీసుకున్నాము, ఫ్లవర్స్ తీసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలరా? బనానా, షుగర్ అక్కడ తీసుకుందాము. బనానా, ఇంకా ఇంకేం తీసుకోవాలి? సరేలే, ఏమైనా కావాలంటే కాల్ చేద్దాం. ఎక్కేసే. బనానాస్ కొనడానికి వెళ్తున్నాం. ఏంట్రా ఫ్రూట్స్ ఎక్కడా లేవు? ఎక్కడ కనిపించట్లేదు. అన్న ఎంత? 60. ఎందుకు అంత డిఫరెన్స్? చిన్న పెద్ద డిఫరెన్స్ 18.5 ఉన్నాయి. 2 పండ్లు అయిపోయినాయి. ఫ్లవర్స్, బనానాస్ అయిపోయినాయి. ఇంకేం తీసుకోమంది? షుగర్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. షుగర్ మన దగ్గర తీసుకుందాంలే, ఇక్కడ నుంచి మొయ్యడం ఎందుకు. రే, ఎక్కడున్నావు? నువ్వు తిడతావని ఎక్స్పెక్ట్ చేసి వీడియో ఆన్ చేసుకుంటూ వచ్చా. ఏంటి ఇంత లేట్ అయింది అది ఇది అని చెప్పేసి. ఓకే, ఫైన్. సో ఇవన్నీ దేవుడికి పెట్టేద్దాం. హనీ, బనానాస్ ఇక్కడ పెట్టేసి తుడుచుకున్నట్టు పెట్టుకుందాం. సంకటహార చతుర్థి. అందరికి హ్యాపీ సంకటవర చతుర్థి. సంకటహార చతుర్థి రా. ఓ సరిపోయారు ఇద్దరు. సారీ, నాకు పలకడానికి సరిగ్గా నత్తే. ఓకే, టీవీలో వచ్చేది ఏంటమ్మా, మనం చదవాలి.
సరే ఎప్పుడైనా చూడండి తన ఇష్టం. ఎవరు బిజీ వాళ్ళది. ఏంది అవన్నీ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఇది యాక్చువల్గా ఈ ఇంట్లో మనకి కబోర్డ్స్ ఏం లేవు. త్వరగా మనం ఇల్లు కొనుక్కొని ఇవన్నీ మంచిగా చేయించుకోవాలి. ఇది రెంట్ హౌస్ కాబట్టి మనం ఏం చేయించడానికి కుదరదు, అవ్వదు. అదిగో ఎన్ని ప్లేస్ ఉండదు, బట్టలు. అగో మన లైట్ గార్డు. శారీ కట్టుకుందాం అనుకున్నా, ఏంటి శారీయే కట్టుకున్నావు కదా? అది శారీ కదా, హాఫ్ శారీయా? నాకంత నాలెడ్జ్ లేదు. రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేశారు కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమాన మార్గ మధ్యలో ఒకటి అక్కడ ప్రసాదం ముందు, పూజ తర్వాత. ప్రసాదం భక్తులు నిజంగానే రా వినాయకుడికి. కాదు మనం వినాయకుడికి విలేజెస్ లో వినాయకుడు ఇది పెడతాం కదా. వినాయకుడికి ఫస్ట్ విలేజెస్ లో వినాయకుడికి పెడతాం కదా విగ్రహము. ప్రసాదం కోసమే వస్తారు చిన్నపిల్లలందరూ. పూజ అయింది, మా అమ్మ మాత్రం అక్కడే కూర్చుంది లేకదంట. ఉపవాసం ఈరోజు అంతే. నీ తంబనీరు ప్రసాదం భక్తులు. ఎంతకు వస్తుంది చందమామ? 9:40. చందమామేంద్రా? చందమామని చూడాలి కదా. నీకు కూడా చందమామేనా? చంద్రుడా? చందమామే ఎవరికైనా, ముసలోళ్ళకి కూడా చందమామ. ఉపవాసం చేయలే, మా అమ్మమ్మ చేసింది. అయినా సరే చందమామని చూసి తింటదంట. అలాగే మాట్లే, అమ్మమ్మ చందమామ చూడాలి అంటుంది. అంతే, నేను చూసి తింటాను. నేను పొద్దున్నే తినేసాను. ఎవరినన్నా ఫోటో తీసి పెట్టమనండి చూసి. ఎందుకు గూగుల్లో సెర్చ్ చేసి మోన్ అని అందరు అదే చూస్తారు, లైవ్ మోన్ చేస్తారు. అది కనిపించకపోతే కింద తిందాం కదా, కింద కూర్చొని తింటే బాగుంటది. ఓకే, ఎండ్ చేసేద్దామా? ఓకే అండి, ఈరోజు వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది కదా. ఈరోజు ఇక్కడితో ఎండ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకే అండి, ఈ వీడియో కంఫర్టబుల్. హలో, చూడకమ్మా, అమ్మ చూస్తుంది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. వన్ మోర్ టైం, సారీ, ఫస్ట్ నుంచి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు.